రీసెంట్గా ఒక పాస్టర్ గారిని కలిస్తే ఆయన దాదాపుగా నెల రోజుల్లో ఆదివారాలు తప్ప ఒక్కరోజు కూడా ఖాళీ ఉండట్లేదండి, బాగా సభలకు వెళ్తున్నాను, ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ప్రసంగాలు చేస్తున్నాను అని అన్నారు. నేను ఒక మాట అడిగాను, సార్ మీరు వాక్యాన్ని సిద్ధపడడానికి ఎంత సమయం కేటాయిస్తున్నారండి, మీరు ఎక్కడ ట్రైనింగ్ చేశారండి అని అడిగితే నేను ఎక్కడ ట్రైనింగ్ చేయలేదండి, దేవుడు పిలిస్తే వచ్చేసాను, అక్కడికి వెళ్ళి నిలబడితే పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడిస్తాడు, మళ్ళీ నేను నా మాటలు చెప్పడం ఏంటి, నేను రెడీ అవడం ఏంటి అని అన్నాడు. ఆ మాట నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. డూ యూ థింక్ ఈజ్ ఇట్ రైట్? వాక్యాన్ని సిద్ధపడకుండా బోధించడం అనేది సరైన విధానమా? నాకు ఎక్కడ ట్రైనింగ్ అక్కర్లేదండి, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తాడు అనేది సరైన విధానం అనుకుంటున్నారా? ట్రైనింగ్ లేకుండా సేవ చేయకూడదండి అని అడిగితే, అపోస్తలు ఏ ట్రైనింగ్కి వెళ్ళాలండి, 12 మంది అపోస్తలు ఎక్కడ ట్రైనింగ్ చేశారు, ఏ బైబిల్ కాలేజ్కి వెళ్ళారు అని అడిగాడు. చాలామంది పాస్టర్ గారు ఈ మాట మాట్లాడడం నేను చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాను. ఒక విషయం అర్థం చేసుకోండి, అపోస్తలు ట్రైనింగ్ చేయలేదని ఎవరు చెప్పారు మీకు? యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాలు వాళ్ళతో ఏకాంతంగా గడిపారు, 3.5 సంవత్సరాలు వాళ్ళకి బోధించాడు. అపోస్తలులు తర్వాత చేసిన పరిచర్య అంతట్లోనూ వాళ్ళు హతసాక్షులుగా చనిపోయే వరకు సంఘానికి బోధించిన లోతైన సిద్ధాంతాలు, ఈ రోజుకి ప్రజలు వందల పేజీలు పుస్తకాలు రాస్తున్న సిద్ధాంతాలు, డిబేట్స్, ఆర్గ్యుమెంట్స్, సంభాషణలు, ఇవన్నీ కూడా డిస్కషన్స్ మనం చూస్తూ ఉంటే అపోస్తలులు మాట్లాడిన మాటల్లో నుండే అంత లోతైన వేదాంతాన్ని, వాక్య సిద్ధాంతాలని, పరలోక సత్యాలని ప్రభువు 3.5 సంవత్సరాల పాటు వాళ్ళకి నేర్పించారు. అపోస్టల్స్ ఆర్ వెల్ ట్రైన్డ్. క్రీస్తు దగ్గర వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత అపోస్తలులు సంఘాల్లో అనేక మంది యవనస్తుల్ని ట్రైన్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత జనరేషన్ రాసిన పుస్తకాలు కూడా ఎంత అద్భుతమైనటువంటి వాక్య సత్యాలు, లోతైన సిద్ధాంతాలతో రాయబడ్డాయో మనం స్పష్టంగా గమనిస్తాం. వాళ్ళకెవరికి పరిశుద్ధాత్మ దేవుడు చెవులోకి వచ్చి చెప్పలేదు. ప్రారంభంలో ఇంత ఎక్స్పోజర్ లేని టైంలోనే దేవుడు క్రీస్తు అపోస్తలుల శిష్యుల్ని సిద్ధపరుస్తూ వస్తే, ఈ రోజున నేను ఎక్కడా సిద్ధపడను, నాకు అవసరం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధిస్తాడు అని అనేది కేవలం బుద్ధిహీనమైన మాట మాత్రమే. ఒక బైబిల్ ట్రైనింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. మనం పరిచారకుడిగా, సేవకునిగా ఉండాలంటే, వాక్యాన్ని నమ్మకంగా బోధించాలంటే పౌలు తిమోతితో అంటాడు, నమ్మకంగా సరిగ్గా వాక్యాన్ని విభజించి బోధించు అనే మాట తిమోతి పత్రికలో మనం చూస్తాం. కాబట్టి వాక్యాన్ని నమ్మకంగా, సరిగ్గా, రైట్ విధానంలో మనం బోధించడానికి బైబిల్ కాలేజ్లో హెర్మన్యూటిక్స్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ నేర్పిస్తారు, అంటే బైబిల్ని వ్యాఖ్యానించే విధానం. తర్వాత హోమిలిటిక్స్ అనే ఒక సబ్జెక్ట్ నేర్పిస్తారు, ప్రసంగం చేయాల్సిన విధానాలను గురించి. స్పష్టంగా వాక్యాన్ని సరిగ్గా విభజించడం, బోధించడం నేర్చుకోవాల్సిందే మనం, లేదనంటే దేవుని వాక్యం అర్థం కాదు. దాదాపుగా ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం, అంటే 1500 సంవత్సరాల కాల వ్యవధిలో 40 మంది వేరే వ్యక్తులు, వేరే ప్రాంతాలు, వేరే నేపథ్యాల నుండి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళ సొంత జ్ఞానంతో, అంటే వాళ్ళ పూర్తి తెలివితేటలతో, స్పృహలో ఉండి రాశారు. అల్టిమేట్గా పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళతో రాయించాడు. పరిశుద్ధాత్మ దేవుని పర్యవేక్షణలోనే రాసినప్పటికీ వాళ్ళు పూర్తి స్పృహలో ఉండి రాశారు. వాళ్ళు కమ్యూనికేట్ చేసిన భావాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే వాటిని గూర్చినటువంటి సరైన అవగాహన మనకి అవసరం. పైగా దేవుడు స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మాత్రమే మాట్లాడు, ఆయన వాక్యాన్ని బోధించాలనే మనసు కలిగి మనం సిద్ధపడడానికి కూర్చున్న ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనకి మన ముందుండే ఆడియన్స్ ఎవరో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి మన ముందు ఉండబోయే ఆడియన్స్ ఎవరో తెలుసు. ఆయనకు సర్వకాలాల్లో, సర్వయుగాల్లో, అన్ని ప్రదేశాలలో ఉన్న అందరి ప్రజల గురించి, వారి అవసరతల గురించి, వారి పరిస్థితుల గురించి, వారి మనస్తత్వాల గురించి మనకు తెలుసు. కాబట్టి ముందుగానే మనం దేవుని వాక్యాన్ని బోధించాలి అని అనుకుంటే భయంతోనూ, శ్రద్ధతోనూ నేర్చుకోవడం, మోకరించి ప్రార్థన చేయడం, ప్రభువుని అడగడం, వాక్యాన్ని నమ్మకంగా బోధించడానికి సిద్ధపడడం అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఏ వంకతోనూ మనం తప్పించుకోవడానికి వీల్లేదు. భయం లేకుండా, శ్రద్ధ లేకుండా, నోటికొచ్చిన మాట అలా మాట్లాడుతూ ఇది పరిశుద్ధాత్మ దేవుడు పలికించాడు అని ఎవరు అనడానికి వీల్లేదు. అలాంటి మాటల మూలంగానే ఇప్పటి వరకు పుట్టిన అబద్ధ బోధలన్నీ పుడుతూ వచ్చాయి. చాలా జాగ్రత్త.